హలో అండి, మనకి టెర్రస్ గార్డెన్లో చిక్కుడు చెట్లు వేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా తేనె బంక పడుతూ ఉండిద్ది మన కాయల పక్కనే. ఇదిగోండి, ఇలా పూతకి చీమలు కూడా వస్తాయి అన్నమాట. ఇలాంటి వాటిని మనం ముందుగానే తగ్గించుకోవాలి. ఈ చలికాలం అయ్యేసరికి విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి, అసలుకి కాయని రానికుండా చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ చిక్కుడు చెట్లు. ఇక్కడ చూడండి, బాగా కనిపిస్తుంది ఎట్లాగా పూతకి ఈ విధంగా చెట్టు మొత్తాన్ని ఖరాబ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ముందుగానే కొంచెం ప్రికాషన్ తీసుకుంటే గనక ఎటువంటి చెట్లని రక్షించుకోవచ్చు అన్నమాట. ఇలాంటి తేనె బంక నుండి అది ఎట్లానో ఇప్పుడు మీకు చూపిస్తాను. మన టెర్రస్ గార్డెన్లో బూడిద తయారు చేసుకోవాలండి. నేనైతే చలిమంట రూపంలో వేసేసి ఇలా బూడిద తయారు చేశాను. మనం చిన్న చిన్న కర్ర ముక్కలు, కొమ్మలు ఇలాంటివన్నిటిని పక్కన పెడతాం కదా, వాటన్నిటితో చలిమంటలా చేసుకుంటే మనకి ఇలా బూడిద ఈ బూడిదని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ తేనె బంకకి ముఖ్యంగా మందారం, చిక్కుడు వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలాంటి బూడిదని మనం ఇలా చల్లుకోవాలి. చూస్తున్నాం కదా, చెట్టు మొత్తం చల్లేసుకోవాలి ఈ పూల మీద, వీటన్నిటి మీద. ఇది సాధ్యమైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ చేయడం మూలాన తడిగా ఉంటుంది, మంచు పడినప్పుడు కదా, వెంటనే మనకి ఈ చెట్టుకి పట్టేసిద్ది బూడిద. అప్పుడు ఇవి తెగులు మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మన చెట్లని చిన్న చిన్న ఇదిగోండి, ఈ విధంగా మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని మన చెట్లని రక్షించుకోవచ్చు. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ దూలాల గుడిగంటల ఛానల్.